Put me on top, everybody drop. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ రాజేష్ సామ్రాట్. లాస్ట్ వీడియోలో అయితే మనం నా కొత్త బైక్ అయితే రివీల్ చేస్తానని చెప్పాను. ఈ వీడియోలో అయితే మన బైక్ అయితే రివీల్ చేయబోతున్నాను. రివీల్ ఒకటే కాదు, మనం తీసుకున్న బైక్ ఫీచర్స్ కూడా చెప్తాను నేను ఈసారి అయితే. మన బైక్ అయితే ఆఫ్ రోడింగ్ ప్లస్ వచ్చి స్పోర్ట్స్ బైక్ అనమాట. ఏ షోరూంలో కూడా నేను చెప్తాను, మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మీకు వస్తుంది. సో మన వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మన బైక్ అయితే రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇదే మన బైక్ ట్రయంఫ్ స్కామ్లర్ 400cc. ఇదైతే మనకి ట్రయంఫ్ షోరూమ్ నుంచి మనమైతే బండి అయితే పర్చేస్ చేసాము. 400cc ఎందుకు తీసానంటే మనమైతే ఆఫ్ రోడింగ్ అయితే చేయబోతున్నాము. సో అందుకని చెప్పి మనమైతే ఒకేసారిగా పెద్ద బండి తీసుకుందాం అని చెప్పి 400cc అయితే తీసుకున్నాను. దీంట్లోనే మనకైతే 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఒకటొచ్చి స్పీడ్ T2 అని ఒకటి ఉంది, స్పీడ్ 400 ఒకటి ఉంది. మన మోడల్ వచ్చి ట్రయంఫ్ స్కామ్లర్ 400X. మన బండి అయితే ట్రయంఫ్ 400X అనమాట. ఇదైతే మనకి ఆల్మోస్ట్ 4 lakhs అయితే పడింది. బట్ అయితే బండి పర్ఫార్మెన్స్ అయితే A1లో ఉంటది. చాలా అంటే చాలా బాగుంది బండి అయితే. నేనైతే ఇదైతే ఒక సింపుల్ రైడ్ అయితే ఒకటి వేసాను. అంటే జస్ట్ ఒక 1000 కిలోమీటర్ అయితే రైడ్ చేశాను ఆల్రెడీ. మనకైతే చాలా అంటే చాలా బాగుంది బండి అయితే చూడడానికి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మొన్న R15 అయితే యాక్సిడెంట్ అయ్యింది. సో అందుకని చెప్పి అయితే మనమైతే అప్డేటెడ్ బండి అయితే తీసుకొని వచ్చేసాను. మనం డ్రీమ్ అయితే లదాఖ్ వెళ్ళేది. ఆ లదాఖ్ కోసం మనకి ఈ బండి చాలా అంటే చాలా యూజ్ అవుతుందని చెప్పి అంత బడ్జెట్ పెట్టి పర్చేస్ చేశాను. బండి అయితే చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి, ఈ బండి ఎవరి దగ్గరైనా ఉందా అని చెప్పి ఒకసారి అయితే కామెంట్ చేయండి. దీని మైలేజ్ పరంగా వస్తే మనకైతే అంత మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మనకైతే అట్లీస్ట్ ఒక 22-23 మైలేజ్ వస్తుంది ఒక లీటర్కి అయితే. అంటే దాని మించి అయితే ఎక్కువ అయితే రాదు. స్పీడ్ విషయానికి వస్తే ఏంటంటే మన బండి అయితే టాప్ స్పీడ్ 180-190 క్రాస్ అయితే అవుతుంది ఈజీగా అయితే. కానీ అంత స్పీడ్ అయితే డ్రైవ్ చేయకండి. ఎవరి దగ్గరైనా ఈ బండి ఉంటే డ్రైవ్ అయితే చేయకండి, చిన్నగానే తోలుకోండి బండి అయితే. మన బండి ప్రస్తుతానికైతే ఇదే బండి అయితే కొనేసాను. ఈ బండి అయితే మనం ఫిబ్రవరి 9వ తేదీ అయితే బండి అయితే కొన్నాను. బట్ వీడియోస్ అయితే లేట్ అయ్యింది. ఫిబ్రవరి 9 డెలివరీ తీసుకున్నాను బండి. థర్డ్ బుక్ చేస్తే ఫిబ్రవరి 9కి మన బండి అయితే డెలివరీ తీసుకున్నాను. ఆ డెలివరీ క్లిప్స్ కూడా నేను పెడతాను, ఒకసారి చూడండి. తమ్నెయిల్ అయితే చూసుంటారు. మన కొత్త బైక్ అయితే ఇదే. ఇంకోటి ఏంటంటే R15 తర్వాత ఇంకేదన్నా తీసుకోవచ్చు కదా అని చాలా అయితే చాలా చూశాను. బట్ మనకి లదాఖ్ ట్రిప్ ఉంది కాబట్టి మనం అయితే స్కామ్లర్ అయితే తీసుకున్నాము. స్కామ్లర్ 400X అయితే బండి. ఒకసారి అయితే బండి లుక్ చూడండి ఎట్లా ఉందో. ఇదైతే మనకి అరౌండ్ 4,30,000 దాకా అయితే పడింది బండి. దీని యాక్సరీస్ కూడా కొన్ని అయితే యాడ్ చేస్తున్నాను. బట్ అయితే ఆ యాక్సరీస్ మనం ట్రయంఫ్ షోరూంలో అయితే ఆర్డర్ అయితే ఇచ్చున్నాను. అది ఆర్డర్ వచ్చిన తర్వాత అయితే నేను మళ్ళీ అయితే వీడియో చేస్తాను మీకోసం. బట్ అది కూడా మనకి అరౌండ్ 120-130 లాగా అవుతుంది. అంటే 1,20,00,30 దాకా అవుతుందంటే ఏమేమి కొంటున్నానంటే దీనికైతే మనకి టాప్ బాక్స్ వస్తుంది. టాప్ బాక్స్, సైడ్ బాక్సులు, కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడైతే బండి సింపుల్ గా ఉంది. కొన్ని ఫిట్టింగ్స్ అయితే తీసున్నాను. బట్ అయితే బండి అయితే చాలా అంటే చాలా పర్ఫార్మెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈ బండి అయితే నేనైతే తీసుకున్నాను. R15 అయితే ఇంక లేదు మనకి చేతిలో అయితే బండి. ఈ బండి అయితే తీసుకున్నాను. ఈ బండి అయితే మనకైతే చాలా అంటే చాలా సెట్ అవుతుంది బండి కూడా. ఎందుకంటే లాంగ్ వెళ్ళేదానికి ప్లస్ ఏంటంటే వెయిట్ క్యారీ చేసేదానికి కూడా అయితే బండి అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ లో అయితే నేను చెప్పాను కదా 1000 కిలోమీటర్స్ వెళ్ళానని.
ఆ రైడ్ ఎక్కడికెళ్ళానంటే బెంగుళూరు ఎళ్ళాను. బెంగుళూరు నుంచి కదిరికెళ్ళి, కదిరి నుంచి రాజంపేటకెళ్ళి, రాజంపేట నుంచి రాపూరు ఇయన్నీ చూసుకొనొచ్చాను. ఆల్‌మోస్ట్ ఒక 130 150 దాకా అయితే వెయిట్ అయితే క్యారీ చేశాను బ్యాక్‌గ్రౌండు. అంటే లగేజెస్ కూడా క్యారీ చేశాను. బట్ డ్రైవింగ్ స్కిల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది బండిలో అయితే. అంటే మనం ఎంత స్పీడ్ ఎళ్తున్నా గూడా మనకి ఎనకాల వెయిట్ అనిపియడం ఇలాంటిది ఏదైతే లేదు. బండయితే సూపర్ అయితే సూపర్ ఉంది. ఒకసారైతే ప్రతి ఒక్కరు కామెంట్ జేయండి. ఈ బండి ఎలా ఉందో కామెంట్ జేయండి. ప్లస్ ఈ బండి గురించి ఇంకేమన్నా నాకు తెలియనాటివి మీకు తెలిసుంటే కామెంట్ జేయండి. ఇదైతే మనకి ఏబీఎస్ సిస్టమ్ వస్తది. మనకి ఏదైనా సడెన్‌గా వచ్చినా గూడా మనకైతే చాలా అంటే చాలా సేఫ్టీ అయితే ఉంది మన బండిలో. అంటే చాలా ఫీచర్స్ కూడా ఉన్నాయి మన బండిలో. ఇదేందంటే మనకి చాలా అంటే చాలా బెస్ట్ ఉంది బండైతే. ఇంకోటేందంటే ప్రైస్ ఎక్కువైనా గూడా బండైతే తీసుకున్నాను. బట్ మనం అనుకున్న వచ్చైతే 8థ్ మంత్‌లో మనం లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అది ఎంత పాజిబుల్ అయితే అంత త్వరగా అయితే నేను లదాఖ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాను. బట్ ఈ గ్యాప్‌లో అయితే కొన్ని ట్రిప్స్ అయితే వేస్తాను. అంటే బెంగుళూరు, పాండిచ్చేరి, గునా కేవ్స్ ఇవైతే వేయాలనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నేను చే ట్రా ట్రై చేస్తున్నాను. ఇంకెక్కడన్నా ప్లేస్ మీకు విజిట్ చేసి వీడియో కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి. ఆ ప్లేస్‌కైతే నేను వెళ్లి వీడియో అయితే చేస్తాను. ఖచ్చితంగా అయితే మీ సైడ్ నుంచి నేను కోరుకునేది ఒకటేను. నా వీడియోస్ అయితే సపోర్ట్ చేయండి. ఫాలో చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేపిచ్చండి. ఇంకా అనుకునే వాళ్ళు చాలా మందున్నారు. నిన్న పెట్టిన వీడియోకి కూడా చాలా సపోర్ట్ అయితే వచ్చింది నాకు. చాలా మెన్షన్‌లొచ్చాయి, కామెంట్సొచ్చాయి. బ్రో ఇంకా కొంచెం చేయమన్నారు. నిన్న ఏమైందంటే నిన్న ఆడియో అయితే మనం పోస్ట్ చేసిన తర్వాత నైట్ నేను చెక్ చేశాను. అదైతే ఆడియో అయితే బౌన్స్ అయిపోయింది. సో, అందుకని ఏంటంటే బౌన్స్ అయిపోయిన వల్ల మనకి ఈ వీడియో అయితే నెక్స్ట్ మీకైతే ఇంకా మంచి క్లారిటీతో మంచి బౌన్స్ వాయిస్ అయితే ఇస్తాను. సో, ఇదైతే మనమైతే తీసుకున్న ట్రాంప్ 400 ఎక్స్.